అందరికీ హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అలాగే హోలీ స్పెషల్గా తండాయి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎక్కువగా నార్త్ ఇండియాలో ఈ హోలీ రోజున ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ మండే వేసవిలో ఎంత తాగినా కూడా ఇంకా ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మంచి రుచితో కడుపు చల్లగా ఉంటుంది. మరైతే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నట్స్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల బాదము, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, అవినండి మెలాన్ సీడ్స్ అంటారు కదా అవి. వీటితో పాటు మీరు కావాలంటే పూల్ మకానా వేసుకోవచ్చండి, అదే తామర గింజలు అంటారు కదా అవి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఇక్కడ నేను బాదంని పొట్టుతో సహా వేస్తున్నానండి. మీరు కావాలంటే బాదంని నానబెట్టి పొట్టు తీసేసి వేసుకోవచ్చు. మీరు పొట్టు తీసి వేసుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు వేయండి, తొందరగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులోనే స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, 4-5 యాలకులు. మీకు కావాలంటే చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా ఇదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఫ్రెష్ గులాబీ రెక్కలు వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫ్రెష్వే యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర లేకపోతే డ్రై పెటల్స్ అయినా వేసుకోవచ్చు, లేదా రోజ్ ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా గులాబీ రెక్కలు వేసుకోవడం వల్ల మనం చేసే తండైకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి, రోజ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. వీటిని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోండి. గులాబీ రెక్కలు వేసాక 1/4 కప్పు దాకా పటిక బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ పటిక బెల్లం చిప్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పటిక బెల్లమే వేసుకోండి. కలకండ అంటారు కదా, అదే అన్నమాట. చివరగా చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. ఈ కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల తండైకి మంచిగా ఎల్లో కలర్ వస్తుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసి వీటన్నిటిని కూడా నానబెట్టుకోవాలండి. మీకు టైం ఉంటే 2 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకోవచ్చు. లేదు టైం లేదు అంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు నానబెట్టుకోండి. త్వరగా నానిపోవాలి అంటే వేడి నీళ్ళు వేసేయండి. అంతా ఒకసారి బాగా కలిపేసేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. 2 అవర్స్ తర్వాత ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా జాజికాయ పొడి వేసుకోండి, లేదా జాజికాయని గ్రేట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ జాజికాయ పొడిని కూడా నట్స్తో పాటే బౌల్లో వేసుకొని నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న నట్స్ అన్నిటినీ కూడా నీళ్ళతో సహా వేసేసేయండి. మూత పెట్టుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండి. మనం టమాటా ప్యూరీని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడే గానీ పలుకుదనం లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తండాయి కోసం పాలు మరిగించుకోవాలి. అందుకోసం వెడల్పుగా ఉండేటువంటి ఏదైనా ఒక ప్యాన్ని కానీ లేదా కడాయిని కానీ స్టవ్ మీద పెట్టుకోండి. అందులో 1 లీటర్ దాకా పాలు వేసుకోండి. పొంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మరిగించండి. పాలు పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదా, అది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ పేస్ట్ అంతా అయిపోయే వరకు ఎక్కడే కానీ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్స్ట్రా షుగర్ వేసుకోవాలండి. 1/4 కప్పు దాకా వేస్తున్నాను. మీరు షుగర్లెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ షుగర్కి బదులుగా మీరు హనీ వేసుకోవచ్చండి. అయితే హనీ వేసుకోవాలి అనుకుంటే మీరు ఇలా పాలు వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకునేప్పుడు వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. పంచదార వేసేసిన తర్వాత అది కరిగిపోయి 2 పొంగులు వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కకు తీసేసేయండి. పక్కకు తీసేసిన తర్వాత కూడా చల్లారేంత వరకు మీగడ కట్టుకోకుండా కలుపుకుంటూ ఉండాలి. మీరు కావాలంటే వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. బాదం పాలు సర్వ్ చేసుకుంటాం కదా అలాగా. ఇక్కడ మనం సమ్మర్ స్పెషల్ చేస్తున్నాం కాబట్టి కూల్గా తాగాలనుకుంటారు కదా ఎవరైనా. చల్లారిన తర్వాత ఈ పాలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి. మీరు కావాలంటే స్ట్రైనర్ పెట్టుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి నేను ఇక్కడ ఫిల్టర్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ బౌల్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసేసి గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. షుగర్లెస్ చేసుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్తో పాటే హనీ వేసుకోండి. 1 టీ స్పూన్ హనీ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న తండైని కూడా ఇందులోకి వేసేసేయాలి. కాస్త కుంకుమ పువ్వు, రోజ్ పెటల్స్ అలాగే పిస్తా తురుము వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆహా, మండే వేసవిలో ఈ కూల్ తండై తాగితే ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో. అలాగే ఇందులో మనము కుంకుమ పువ్వు, మిరియాలు, యాలుకలు, సోంపు, రోజ్ పెటల్స్ వేస్తాం కాబట్టి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కూడా ఈ హోలీకి ట్రై చేయండి.
మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సూపర్ టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం విజ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.